హీలింగ్ వాస్తు తెరకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున వాస్తు శాస్త్రం అనేటటువంటి పేరుతో జరుగుతున్నదంతా మన సనాతన ఋషులు, మన యొక్క పెద్దలు చెప్పినటువంటి ధర్మాన్ని వక్రీకరించి చేస్తున్నారండి. యాక్చువల్‌గా ఒక వాస్తు ప్రకారము ఇల్లు కట్టుకోవడము, లేదా ఒక వాస్తు ప్రకారం ఒక కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం అంటే ఒక వైబ్రెన్సీ బేస్డ్ స్పేసెస్‌ని డిఫైన్ చేయడం అండి. ఒక వైబ్రెన్సీలో కొన్ని క్వాలిటీస్ దాగుంటాయండి ఎప్పుడు. అటువంటి ఉత్తమమైన క్వాలిటీని ఆ కుటుంబం మొత్తానికి ఒక ఇంటి రూపంలో ఇవ్వడం ద్వారా, ఆ ఇంటిలో ఉంటూ ఆ యొక్క స్పేస్ క్వాలిటీ ద్వారా మనం సృజించబడడమే వాస్తు ధర్మం. ఇక్కడ సృజించబడేటటువంటి సబ్‌స్టెన్సు మన యొక్క ఆత్మకారకం. అంటే మన యొక్క కాన్షియస్. అది మన శరీర వీణ అని చెప్తామన్నమాట. దాన్నే మనం ఒక జన్మ నక్షత్రం అనే దాంతో మనం కొలుస్తాము. మన యొక్క సంస్కృతిలో దట్ ఈస్ అవర్ వేవ్ లెంత్. దట్ ఈస్ అవర్ ఇన్నర్ డైనమిక్స్. సో, ఈ రకంగా హ్యూమన్ సోల్స్‌ని ఇంకా ఉత్తమమైనటువంటి ఆలోచన తీరుతో సర్వే జనా సుఖినో భవంతు అనేటటువంటి విధంగా ఆలోచింపచేస్తూ తన వ్యక్తిగతమైన కుటుంబాన్ని, తన యొక్క సంకల్పాల్ని, తమ యొక్క కోరికలను తీర్చుకుంటూ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఇవ్వడం ద్వారా, నేను నా సంఘము అనేటటువంటి ఒక దృక్పథాన్ని ఒక మంచి స్పేస్‌లో కలిగి ఉండడం ద్వారా మనం ఉంటాం. అంటే మన పరమార్థం ఏంటనేది ఒక స్పేస్ తెలియజేస్తుంది. కానీ ఈ రోజున మనకు నచ్చినటువంటి కొలతలతో ప్రకృతికి వ్యతిరేకంగా మనం చేసేటటువంటి కూర్పు ఏదైతే ఉందో, ఇల్లు గాని, అపార్ట్మెంట్స్ గాని, ఏదైనా కన్‌స్ట్రక్షన్ అనేది మనిషికి అశాంతినిస్తుందనమాట. ఎందుకు? తన యొక్క ఆత్మ తీరనేది కంపాటబుల్‌గా లేని స్పేసెస్‌లో ఉండడం ద్వారా ఒక డిజనెన్స్ ఎఫెక్ట్ అనేది అక్కడ కలుగుతుందనమాట. అందువల్ల ఇల్లు ఒక్కటే కాదు. ఒక లయా బేస్డ్ టెంపుల్స్ ఎలా కట్టుకుంటున్నామో, ఒక లయా బేస్డ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ని మనం కట్టుకోవచ్చు. ఒక లయా బేస్డ్ గేటెడ్ కమ్యూనిటీస్ మనం కట్టుకోవచ్చు. ఒక లయా బేస్డ్ అపార్ట్మెంట్స్, ఒక లయా బేస్డ్ లేఅవుట్స్, విల్లాస్ ఒకటేమిటి అన్నీ మనం కట్టుకోవచ్చు. మనకెంత స్థలం ఉన్నా ఒక ఇల్లు తీసుకున్నప్పుడు ఆ ఇంటిలో ఒక లయ కలిగించడం. ఒక కమ్యూనిటీకి డెవలప్ చేసినప్పుడు కమ్యూనిటీ మొత్తంలోనూ ఒక లయని కలగజేయడం. ఒక క్వాలిటీని కలగచేయడం. ఆ రకంగా మనం ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌కి సంబంధించి చేసేటటువంటి మూడవ ప్రయత్నం ఇది. ఇంతకుముందు మనం ఒక 1.01 సెంట్స్‌లో ఎలాగ డిజైన్ ఇవ్వచ్చు అని చెప్పాం. ఇప్పుడు నడుస్తున్నటువంటి సీరీస్‌లో ఒక 57 సెంట్లలో మనం ఎలా కట్టుకోవచ్చని చూపెట్టాము. ఇప్పుడు కేవలం ఒక 21.5 సెంట్లలో మనం ఒక కమ్యూనిటీ ఒక్కొక్క ఫ్లోర్‌కి 5 యూనిట్స్ చొప్పున 5, 5 25 అంటే 5 అంతస్తుల గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది అనుకోని ఈ యొక్క డిజైన్ చూపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ ఇది శుద్ధ ప్రాచికి గాని, ఈస ప్రాచికి గాని ఆ యొక్క ల్యాండ్ కరెక్షన్ చేసిన తర్వాత మాత్రమే అని ఊహించుకొని చెప్పే ప్రయత్నం. బిల్డర్స్ వారు కట్టేటటువంటి ప్రతి కన్‌స్ట్రక్షన్‌లో వారు లాస్ అవ్వకుండా ఉండడానికి, లాభార్జనకు ప్రతి అంగుళాన్ని వాళ్ళు వినియోగించుకుంటారు కమర్షియల్‌గా. అంటే బిల్డింగ్ బైలాస్‌ను మాత్రం గౌరవిస్తారనమాట. సెట్ బ్యాక్స్ ఎంత వదిలిపెట్టాలి. ఒక ఫ్లాట్‌కి మధ్య కారిడార్ ఎంత వదిలిపెట్టాలి. అదే రకంగా ఒక ఫ్లాట్‌కి మధ్య ఖాళీ ఏదైతే ఉంటుందో అది ఎంత వదిలిపెట్టాలి అనేది బైలాస్‌ని గౌరవిస్తారు గానీ, మిగతా స్పేస్ అంతా ఎంత ఎక్కువ బిల్టప్ స్పేస్ తీసుకొస్తే అంత బెటర్‌గా ఉంటుందనే ఆలోచనతో వాళ్ళుంటారనమాట. ఇక్కడ ఈ యొక్క డిజైన్ మీరొకసారి అబ్జర్వ్ చేయండి మిత్రులారా. ఇది ఒక 5 యూనిట్స్‌తో కూడినటువంటి ఒక ఫ్లోర్‌కి. దీంట్లో మనం పూర్తిగా ఒక ఇల్లనేది ఒక ప్రైవేట్ స్పేస్ అనుకునేటప్పుడు
మనందరం కలయి తిరిగేటటువంటి కారిడార్స్ గానీ, స్టెయిర్ కేస్ గానీ, మెట్లు గానీ, ఇదంతా ఒక పబ్లిక్ లివబుల్ స్పేస్ లాగా మనం డిజైన్ చేయడం అనేది జరిగింది. అబ్జర్వ్ చేయండి. అదే అపార్ట్మెంట్ మొత్తానికి ఒక బ్రహ్మస్థానాన్ని ఒక ఓపెన్‌గా ఉంచడం ద్వారా, అంటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మొత్తానికి దగ్గరగా మధ్యగా ఉన్న భాగాన్ని ఈ రకంగా ఓపెన్ టు స్పేస్ క్రియేట్ చేయడం ద్వారా అనంతమైనటువంటి ఆకాశతత్వము, అనంతమైనటువంటి భూశక్తితో కలిసి ఒక రకమైనటువంటి ఒక బిగ్ బ్యాంగ్ ఎఫెక్ట్ అనేది అక్కడ కలుగుతుందన్నమాట. పరిపూర్ణంగా అక్కడ ఆ వాతావరణం అనేది ఉంటుందన్నమాట. ఇట్స్ ఇంప్రూవ్స్ నాట్ ఓన్లీ ద క్రాస్ వెంటిలేషన్, ఇట్ నాట్ ఓన్లీ ఇంప్రూవ్స్ ద రేడియేషన్, ఒక ప్రాపర్ ఎయిర్ ఫ్లో, ఒక ప్రాపర్ డైరెక్షన్స్ ద్వారా మనం ఒక డిఫైన్ అనేది చేయగలిగాం. ఇది కొరవడిందండి. ఇట్స్ ఎ వైబ్రెన్సీ బేస్డ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్. అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న, అపార్ట్మెంట్ బయట ఉన్న, మీకు అర్థమైందా? అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న, అపార్ట్మెంట్ బయట అంటే ఈ యొక్క కారిడార్స్లో తిరుగుతున్న ఒక అజరామరమైనటువంటి ఆనందం అనేది కలుగుతుందండి. చూడండి ఎంత చక్కగా మనం ఈ యొక్క కారిడార్స్ని డెవలప్ చేశాము, ఎంత చక్కగా ఓవరాల్గా మనం ఆ యొక్క అపార్ట్మెంట్ మొత్తానికి సంబంధించినటువంటి బ్రహ్మస్థానాన్ని మనం ఇచ్చేసాము. ఆ బ్రహ్మస్థానం మధ్యలో ఆ యొక్క వర్షం వచ్చినప్పుడు ఆ యొక్క బుద్ధ భగవానుకి షవరింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఆయనకి అంటే ఆయనకి అభిషేకం అనేది జరుగుతుంది. చూడండి ఎంత చక్కగా మనం ఆ మధ్యలో ఆయన యొక్క బొమ్మను పెట్టడం ద్వారా ఒక రేడియన్స్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని ఉండే విధంగా మనం ఆ యొక్క డిజైన్ అనేది మనం చేయగలిగాము. ఇది కేవలము ఒక సామాన్యమైన మనుషులు, అంటే ఒక 625 ఎస్ఎఫ్టీ మాత్రమే ఉండే విధంగా బిల్ట్ స్పేస్ తీసుకొని ఒక డిజైన్ చేయడం అనేది జరిగింది. అందులోనూ ఒకటే కామన్ టాయిలెట్ తీసుకొని జరిగిందనమాట. అంటే ప్రతి దాంట్లోనూ మనం ఎక్స్టెన్షన్స్ ఇచ్చి చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాము. కానీ ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనేవి తీసుకోకుండా అపార్ట్మెంట్ అంతర్భాగంలోనే టాయిలెట్స్ అవన్నీ ఎక్కడ పెట్టుకోవచ్చు, బ్రహ్మస్థానాన్ని ఏ రకంగా ఖాళీగా ఉంచాము, శాస్త్రం చెప్పినటువంటి లయ ఎలా క్రియేట్ చేయాలి, పొడుగు వెడల్పుల నిష్పత్తి ఎట్నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి, ఇటువంటివన్నీ మనం చేసాము. చేసి ఈ రకంగా ఒక 130x72 దిక్కులకు సరిపెట్టబడి ఉన్నది అని అనుకునేటప్పుడు మనం అది ఏ డైరెక్షన్ అయినా కానివ్వండి, ఇదిగోండి ఈ యొక్క డిజైన్ ఈ రకంగా ఉంటుందన్నమాట. దానికి చుట్టూ చక్కగా కారిడార్ ఎలాగో మనం వదిలిపెట్టాలి, చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలిపెట్టాలి. వాళ్ళు అడిగిన దాని మీద ఒక 2-3 అడుగులు ఎక్కువే వదిలిపెట్టాలి. ఈ రకంగా ఇస్తూ ఇప్పుడు మీరు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వారు ఇచ్చేదానికంటే అంతకు మించి స్పేస్ని ఇస్తూనే చూడండి ద వే వి డిజైన్ దిస్ థింగ్. ఇక్కడ వేరే ఎవరైనా సరే బిల్డర్ ఏం చేసేవాళ్ళండి, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఇంకొక యూనిట్ కట్టేసేవాళ్ళు. కానీ మనం ఆ యొక్క యూనిట్ని చక్కగా ఎవరితో సంబంధం లేకుండా లిఫ్ట్కి, మెట్లకి ఎవరి కాళ్ళు వచ్చి వెళ్ళిపోయే విధంగా, ఒక స్వేచ్ఛగా ఉండే విధంగా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది మిత్రులారా. ఇదిగో మీరు ఒకసారి ఇది అబ్జర్వ్ చేసినప్పుడు ఇదిగోండి ద బ్యూటీ. అంటే ఒక థీమ్ని ఎలా తయారు చేయాలంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. ఆ కారిడార్లోనే కాస్త కూర్చోవచ్చు, ఆ కారిడార్లోనే ఒకరి సంబంధం లేకుండా ఒకరు తిరగచ్చు, ఆ కారిడార్స్లోనే చక్కగా మంచి చెడ్డ మాట్లాడుకోవచ్చు. ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళంతా కూర్చొని చక్కగా ఈ కారిడార్స్లోనే ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఒక గ్రీనరీ కానీ, ఒక వర్టికల్ గార్డెనింగ్ సంబంధించి మొక్కలు కానీ మనం చక్కగా పెట్టుకోవచ్చు అండి. చూడండి, దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డిజైన్ అన్నమాట. ఇంకా స్థల ఉంటే ఇంకా అంత బెటర్గా ఇంకా ఏమి ఇంప్రూవ్ చేయొచ్చు అనేది మనం తీసుకుంటాం మిత్రులారా. ఈ యొక్క డిజైన్ గొప్పతనం ఒకసారిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కారిడార్స్ అనేది 2 మీటర్స్ మాత్రమే ఉంటే చాలు, కానీ ఇక్కడ మనం దగ్గరగా చాలా ఎక్కువ కారిడార్స్ అనేది
ఇచ్చాం. మోర్ దాన్ 10 ఫీట్ ఉందండి ఈ యొక్క కారిడార్ యొక్క విడ్త్. అదే రకంగా లిఫ్ట్ గాని, మెట్లు గాని ఏదో ఒక ఇంటికి అంటకుండా ఇచ్చామండి. ఏదో ఒక ఇంటికి వాళ్ళ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ మనం తీసుకునేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. ఒక ఇంటి యొక్క ఆగ్నేయానికో, ఒక ఇంటి యొక్క వాయువ్యానికో వారి యొక్క పార్క్‌కి 2 ప్లాట్‌లకి మధ్యగా అంటే యాక్చువల్‌గా ఈ యొక్క ఏరియాలో మెట్లిచ్చేస్తారండి. వాళ్ళిక్కడ దిగుతారు. అంటే వాళ్ళ సింహద్వారం ఇంట్లో లోపలికెళ్ళే ముందే దిగుతారండి. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళొచ్చేవాళ్ళు, పోయేవాళ్ళతో ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ యొక్క డిజైన్‌లో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు అటువంటిది మనం ఇక్కడ చేయలేదు. అందువల్ల ఇదంతా ఒక 1,00,00,000, 1,50,00,000 దొరికే చోట మాత్రమే ఈ రకమైన కన్‌స్ట్రక్షన్ సాధ్యమవుతుంది. అందువల్ల ఎవరైనా మాకు వ్యవసాయ పొలాలున్నాయి, ఎక్కువ స్పేసెస్ ఉన్నాయి, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో స్థిరపడాలనుకుంటున్నాం. మేమున్నాం మీ ఎనకాల. మీ స్థలం ఏ ఆకారంలో ఉన్నా దాన్ని ప్రకృతిబద్ధంగా ఏ రకంగా అపార్ట్మెంట్స్ క్రియేట్ చేయొచ్చు, ఏ రకంగా గేటెడ్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయొచ్చు అనేది మేము అందుబాటులో ఉంటాం మిత్రులారా. చూడండి ఇక్కడ ఎంత చక్కగా ఈ యొక్క డిజైన్ ఒక కూర్పు అనేది చేశాం. ఒక 5, 6 వీడియోల సంకలనం అనమాట. సో, ఓవరాల్‌గా ఏ రకంగా ఈ యొక్క డిజైన్ అనేది ఉంది. ఏ రకంగా ఈ యొక్క ప్లేస్ ఓపెన్ టు స్పైగా పెట్టాం. ఏ రకంగా మనం ఎదురుబెదురుగా ద్వారాలు లేకుండా చేశాం. దిస్ ఈస్ ద బ్యూటీ. దీని యొక్క ఓవరాల్ థీమ్ మీరు అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రకంగా ఉంటుందన్నమాట. 618 ఎస్ఎఫ్టీ ప్లింత్‌తో ఒక్కొక్క ఫ్లాట్‌కి మధ్య కనీసం 155 ఎస్ఎఫ్టీ ఓపెన్ స్పేస్ ఉండేటట్టు చూసుకుంటూ చేయడం అనేది జరిగింది. దీన్ని మనం ఫర్దర్‌గా ఈ యొక్క థీమ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం మిత్రులారా. థాంక్ యూ.